ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము హైదరాబాద్ వాస్తవ్యులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, స్టేట్ బ్యాంక్ స్కేల్ 2 మేనేజర్. వీరి జన్మదినం సందర్భంగా వీరి సతీమణి శ్రీమతి ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య గారు మరియు కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు ఏసే పరిష్కారం పరిచర్యలో సహకారులు, అలాగే నా వ్యక్తిగత పోషణలో కూడా సహకారులు. కావున దేవుడు తన దాసుని ఆశీర్వదించి దీవించి ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదం బిడ్డలు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబ పక్షంగా కూడా ఎపిసోడ్స్ నిర్వహించి కార్యక్రమాలు కొనసాగటానికి సహకరించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ప్రవీణ్ కుమార్ గారికి మీరు ఇచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. జెస్సీ సౌమ్య గారిని, ప్రవీణ్ కుమార్ గారిని ఆశీర్వదించండి. ఈ సంవత్సరం వారిని దర్శించి శ్రేష్ఠ ఫలములను దయచేయండి. నేడు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రభువా, వాక్యోపదేశం చేస్తున్న నన్ను బలపరచండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం యోహాను శుభవార్త 7వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 7వ అధ్యాయం యోహాను సువార్తికుడు యేసుక్రీస్తును గూర్చి, ఆయన గూర్చిన ప్రజల సాక్ష్యం, పబ్లిక్ విట్నెస్. యోహాను సువార్తికుడు యేసుక్రీస్తు యొక్క బహిరంగ సాక్ష్యం, పబ్లిక్ టెస్టిమనీ గురించి ప్రస్ఫుటంగా తెలియచేశాడు. యేసు ప్రభువు యూదయలో సంచరించక గలిలయలో సంచరిస్తున్నాడట. కారణము, యూదులు ఆయనను చంప వెతుకుచున్నారు. యూదులు ఆయనను చంప వెతుకుచున్నారు. సువార్త ప్రకటిస్తే చంప వెతుకుతారు. దేవుని అద్భుత క్రియలు ఆయన చేస్తుంటే ఆయనను చంప వెతుకుతున్నారు. ఆయన ఎవరో, ఎందుకు వచ్చారో చెప్పుకుంటే ఆయనను చంప వెతుకుతున్నారు. ఎవరు వెతుకుతున్నారు? సాధారణ ప్రజలు వెతుకుతున్నారా? లేదు, మత నాయకులు వెతుకుతున్నారు. దిస్ వాజ్ ద కాంట్రవర్సీ బిట్వీన్ జీసస్ and the leaders of the religion. రిలీజియన్ ఎప్పుడు కూడా క్రైస్తవ్యానికి, సువార్తకు వ్యతిరేకంగా ఉంటుంది. రిలీజియన్, మతం మనిషికి ఒక ధీమానిస్తుంది. ఆ ధీమా ఏమిటంటే, నేను వ్యక్తిగతంగా చేస్తున్న క్రియలను బట్టి
నాకు పరలోకం లభిస్తుంది అనే ఒక తప్పు ధీమా, ఒక రాంగ్ స్ట్రెంగ్త్, ఒక ఫాల్స్ యాటిట్యూడ్ ఏర్పరుస్తుంది. సువార్త ఏం చేస్తుందంటే పాపాన్ని ఖండిస్తుంది, కృపను వివరిస్తుంది, రక్షణకు నీ క్రియలు ఆధారం కాదని సంభాషిస్తుంది. అక్కడ వ్యత్యాసం వస్తుంది. అందువలన మత నాయకులకు క్రీస్తుకు మధ్య వైరం బహుగా పెరిగిపోయింది. ఈరోజు కూడా అంతే. ఇవాళ క్రైస్తవ్యం పైన దాడులు చేస్తున్నది ఎవరు? సామాన్య ప్రజలు కాదు, ఫెనటిక్స్ ఉంటారు కొంతమంది, మత ఛాందసత్వం. ఒక పక్కన మన దేశంలో క్రైస్తవుడు చెబుతాడు క్రైస్తవ్యం మతం కాదు, మార్గం, మతానికి క్రైస్తవ్యానికి సంబంధం లేదని. హిందువులు చెబుతున్నారు, ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పాడు, వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి గారు స్వయంగా చెప్పాడు, రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది హిందూయిజం అది ఒక లైఫ్ స్టైల్, మతం కాదది అని తేల్చి చెప్పారు. మత నాయకులు కూడా, స్వామీజీలు చాలామంది చెప్పారు ఇది ధర్మము, ఇది మతము కాదు అని. మహమ్మదీయులు చెబుతున్నారు ఇది మతము కాదు, మార్గము. మరి ఇక మత మార్పిడి ఎక్కడ? ఇక మత మార్పిడి ఎక్కడ? ఆ పదమే లేదు అసలు. లేని మత మార్పిడికి చట్టాలు చేసుకునే దౌర్భాగ్యాన్ని ఉంటున్నాం. యాంటీ కన్వర్షన్స్, ఇట్స్ ఆల్ ద పొలిటికల్ గేమ్. పొలిటికల్ గేమ్ తప్ప కాన్స్టిట్యూషనల్గా క్లారిటీ స్పష్టంగా ఉంది. క్లారిటీ చాలా స్పష్టంగా ఉంది కాన్స్టిట్యూషనల్గా. ఒక వ్యక్తిని ఇంకొకటి పట్టుకొని నువ్వెందుకు ఈ మతం గురించి చెబుతున్నావు, ఎందుకు విశ్వసించావు, అందులో లేనిదేంటి, ఇందులో ఉన్నదేంటి, నువ్వు దాన్ని ఎందుకు వదిలేవు, దీన్ని ఎందుకు స్వీకరించావు అని ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. దే మే బి మెజారిటీ, బట్ దే క్యాన్ బి అరెస్టెడ్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. దే హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ ఎనీ వన్స్ ఫెయిత్ అండ్ ఎనీ వన్స్ religious freedom and proclamation, propaganda of their faith to the law, to the world. కాబట్టి ఇవాళ మనం మన దేశంలో ఒక విస్తుపోతున్నటువంటి పరిస్థితులకు కారణము అన్ఫెయిత్ఫుల్ పొలిటికల్ సిస్టమ్. అన్ఫెయిత్ఫుల్ పొలిటికల్ సిస్టమ్. వాళ్ళు చట్టాన్ని పరిరక్షించాల్సిన వాళ్ళు మాట్లాడకపోతే వ్యవస్థ పనిచేయదు. దట్ వాజ్ ద ప్రాబ్లం ఇన్ ఇండియా. దట్స్ ద మేజర్ ప్రాబ్లం ఇన్ ఇండియా. కాబట్టి మనం చాలా విషయాలు, మేధావి వర్గం అని చెప్పుకునేవారు, మేము ప్రజాప్రతినిధులు అని చెప్పుకునేవారు, నాయకులు అని చెప్పుకునేవారు, పాలిటీషియన్స్, పార్టీలు అని చెప్పుకునేవాళ్ళు, ఆల్ షుడ్ ఓపెన్ దేర్ మౌత్స్. కానీ ఓట్ బ్యాంక్ రాజకీయం, ఓట్ బ్యాంక్ రాజకీయం. నేను మనవి చేస్తున్నాను, పర్ఫెక్ట్ సిస్టమ్ ఏమిటి కన్వర్షన్కి, ఎందుకు యాంటీ కన్వర్షన్ అనే పదం వాడతారు అనేది స్పెసిఫై చేస్తూ మీడియా ఎందుకు ప్రచారం చేయదు? ఇది ఇట్లా చేయాలి ఒకడు బాప్టిజం తీసుకోవాలంటే, లేకపోతే ఇది చట్ట ప్రకారం ఇట్లా వ్యతిరేకం అవుద్దని మాట్లాడదే. ఎందుకంటే లేదు అక్కడ మాట్లాడటాక. ఏం మాట్లాడతారు? ఇట్స్ ఆల్ ద పొలిటికల్ గేమ్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ రిలీజియన్, సింపుల్, అంతకంటే ఏం కాదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు చేసిన తప్పేంటి? రిలీజియస్ ఫ్రీడమ్ లేదా ఆ రోజున? ఎవరైనా ఏ మతాన్నైనా ఎప్పుడైనా స్వీకరించవచ్చు. ఇట్స్ ఏ హ్యూమన్ రైట్. వర్షిపింగ్ గాడ్ అనేది హ్యూమన్ రైట్. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరినైనా సేవించుకుంటారు. ఆ ఫ్రీడమ్ బైబిల్ గ్రంథంలో ఈవెన్ ద గాడ్ did not force any human to follow him. ఎందుకంటే ఎలక్షన్ అంటాం, అంటే తన సొంత నిర్ణయం, స్వేచ్ఛ అంటారు చూశారు, దానికి విలువ లేదు. If God gives the human being the freedom, he should not judge now. ఇప్పుడు కాదు ప్రశ్నించాల్సింది. అందుకే ప్రశ్నించడు దేవుడు కూడా. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడదు. ఇట్స్ ఎ డిక్లరేషన్ ఆఫ్ గాడ్. డెసిషన్ బిలాంగ్స్ టు ద పీపుల్. నేను ఒక వీడియో చూశాను, ఒక బ్రదర్, హిందూ బ్రదర్ మాట్లాడుతున్నారు. నేను నమ్మను, నాకు వద్దు. ఫైన్, ఫ్యాంటాస్టిక్, ఫైన్ అండ్ ఫ్యాంటాస్టిక్ ఫ్రెండ్. ఇట్స్ అప్ టు యూ. హూ సెడ్? Who forced you? No. Giving information about the gospel is the duty, simple. ప్రతి క్రైస్తవుడికి డ్యూటీ ఏంటంటే సువార్త చెప్పాలి, అంతే. నిర్ణయం వాళ్ళది. కనుక యేసు ప్రభు విషయాన్ని కూడా వాళ్ళు వెతుకుతూ చంపాలని చూస్తున్నారు. ఈజ్ ఇట్ రైట్? ధర్మశాస్త్రం దాన్ని చెప్పిందా? యేసు ప్రభు లాంటి వాళ్ళని చంపేమని ధర్మశాస్త్రం చెబితే యేసు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వాడు అయ్యేవాడు కదా. కాబట్టి అలా లేదు. దేర్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ డిమాండ్ దెమ్ టు కిల్ జీసస్. దేర్ కాన్స్టిట్యూషన్ సపోర్టెడ్ జీసస్, బట్ దే కండెమ్ జీసస్ because of their religious interest and their self-interests. వారి సొంత ఇష్టాల మేరకు యేసును తృణీకరించి ఆయన చంపాలని వెతికారు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా నిర్వర్తించవలసిన కార్యాలు ఉన్నాయి. అందుకే ఆయన వారికి దొరకకుండా జిగ్జాగ్ చేశాడు, తప్పించుకుంటూ వచ్చాడు. యూదుల పర్ణశాలల పండుగ సమీపించింది గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయాకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడవడును తన పని రహస్యాన జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యూదయాలో సంచరించక గలిలయలో సంచరిస్తుంటే ఆయనతో ఉన్నటువంటి వారు, ఆయన యొక్క సహోదరులు ఆయనతో చెప్పింది ఏమిటంటే, నీవు యూదయకే వెళ్ళు, ఎందుకంటే నీ శిష్యులు కూడా నీ యందు విశ్వాసం ఉంచడానికి ఆ కార్యాలు చూడాల, మరియు నీవు బహిరంగంగా రావాలని నువ్వు అనుకున్నవాడవైతే రహస్యంగా ఉంటాకి లేదు. ఇక్కడ ఒక ప్రశ్న చెప్పండి, బహిరంగంగా రావాల్సిన అవసరం ఏమిటి? రహస్యంగా ఉండిపోవాల్సిన అవసరం ఏమిటి? ఇట్ ఈస్ అప్ టు జీసస్. కానీ వారి అభిప్రాయం ఏమిటంటే, నువ్వు బహిరంగముగా అంగీకరింపగడు గోరిన ఎడల తన పని రహస్యంగా జరిగించకూడదు. బహిరంగమును
బడగోడువాడు తన పని రహస్యంగా జరిగించడు. ఈ కార్యములు నీవు చేయించున్న ఎడల నిన్ను నీవే లోకానికి కనపరుచుకొనుము. యేసుక్రీస్తు ప్రభువు లోకము చేత రుజువు చేయబడవలసిన అవసరం ఉన్నదా? లేదు. లోకము ఒప్పుకొనవలసిన అవసరం లోకానికి ఉన్నది తప్ప యేసు రుజువు చేసుకొనవలసిన అవసరం యేసుకు లేదు. ఈ ప్లీజ్ నోట్ ద డిఫరెన్స్ హియర్. ఈ వ్యత్యాసం మీరు పట్టుకోవాలా. ఏమిటంటే యేసుకు తనెవరో రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రజలకు యేసు ఎవరో తెలుసుకోవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. దాని నిమిత్తమే ఆయన కార్యాలు చేస్తున్నాడు, దాని నిమిత్తమే ఆయన కార్యములు జరిగిస్తున్నాడు. తాను అంగీకరించబట్టానికి కాదు, తాను అంగీకరించబడనేది ఆయనకు ముందు తెలుసు. మరి ఎందుకు చేస్తున్నాడు? తనను దేవుడు పంపాడని తెలుసుకొనుటకు చేస్తున్నాడు. తను దేవుని చేత పంపబడిన పనిని నెరవేర్చుటకు చేస్తున్నాడు తప్ప తనను కనపరుచుకోవటానికి కాదు. మనం ఇక్కడే క్రైస్తవులు పప్పులో కాలంటారు, చూశారు సామెత. వై షుడ్ ఐ బీ యాక్సెప్టెడ్ బై పీపుల్? నేను ప్రజలతో నేనెందుకు అంగీకరించబడాలి? గొప్ప సేవకుడిని దేవుని చేత అంగీకరించబడాలి అంతే తప్ప నాకు పెద్ద జ్ఞానం ఉందని, నేను గొప్ప కార్యాలు నా అంతటా నేను చేస్తానని ప్రజల ముందు బహిరంగంగా నేనేలా అంగీకరించబడాలి? దట్ షుడ్ నాట్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఎట్ ఆల్. అసలు అది క్రైస్తవుడికి అట్లాంటి యాటిట్యూడే ఉండకూడదు. నిష్ప్రయోజక దాసుణ్ణి, నేనేం చేశాను, దేవుడు నన్ను వాడుకం జరిగించాడని స్తబ్దుగా ఉండగలగాలి. కనుక మనం అనేక ఆత్మీయ పాఠాలు ప్రభువు నుండి నేర్చుకోవాలి. యేసుతో అంటున్నారు ఆయన సహోదరులు, నిన్ను నీవే లోకమునకు కనబరుచుకోమని. ఆయన యందు విశ్వాసం ఉంచి అంటల్లా, విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అర్థమవుతుందా? కొందరు తాడో పేడో తేల్చుకుందాం అంటారు, చూసారా? తాడు పేడు నువ్వు తేల్చుకోక్కర్లేదు, దేవునికి ఒక ఏర్పాటు ఉంటుంది, దాని ప్రకారం చేస్తాడు. మనం మూర్ఖ చిత్తులుగా చేయాల్సిన పని లేదు, ప్రార్థనాపూర్వకంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఒక క్రైస్తవుడు క్రైస్తవేతరును మించి బ్లాస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి. చాలా సాత్వికంతో జవాబు చెప్పగలిగితే చాలు. సవాలు చేసి జవాబు చెప్పక్కర్లేదు. ఒక క్రైస్తవుడు క్రైస్తవేతరుని సవాలుకు సాత్వికంతో వివరణ ఇవ్వగలిగితే చాలు. అది మనం నేర్చుకోవాలి. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తోంది. రీజన్ అదండి. వై ద లీడర్స్ ఆర్ హేటింగ్ క్రైస్ట్? ఎందుకు తృణీకరిస్తున్నారు యేసుని? యేసు వారి క్రియలు చెడ్డవని యేసు చెబుతున్నాడు. యేసు వారిని ఖండిస్తున్నాడు బోధ ద్వారా. వారు ప్రజల మీద మోపుతున్న అబద్ధమును, మతపరమైన అబద్ధమును యేసు ఖండించాడు. ఇన్ ఆల్ ద ఏరియాస్, దశమ భాగాలు కానించి, విశ్రాంతి దినాచారం కానించి, ప్రత్యేక అర్పణలను కానించి, బిజినెస్ ఇన్ ద టెంపుల్ కానించి, యాటిట్యూడ్ గురించి కానించి, వ్యభిచారమును గురించిన తీర్పుల గురించి కానించి అన్ని ఖండించుకుంటూ వచ్చేస్తున్నాడు యేసు ప్రభు. వారికి మండదా మరి? ఇప్పుడు మనం కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి గవర్నమెంట్ యొక్క లూప్ హోల్స్ అన్నీ కూడా రోజుకోటి చొప్పున సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ కూర్చుంటే ఊరుకుంటారా? చెప్పండి.
ఏ గ్రూప్ అయినా ఊరుకుంటారా? ఒక కార్పొరేట్ మెడికల్ వ్యవస్థ మీద మనం రోజుకొక స్టోరీ, ప్రతి మీడియా ఛానళ్ళు రోజుకొక స్టోరీ మొదలు పెడితే అసలు ఒక్కడైనా వైద్యం చేయగలుగుతాడా? ఎంత దోపిడీ ఉందో తెలుసు అందులో. కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీద రోజుకొక కవర్ స్టోరీ, కుర్రాళ్ళని పెట్టి వదిలేస్తే మీడియా ఛానల్స్ దుమ్మెత్తి లేపేస్తారు. వాళ్ళు విద్య చెప్పగలుగుతారు? ట్రాన్స్పోర్టేషన్లో ప్రైవేట్ క్యారియర్స్ మీద ఒక స్పెషల్ ఫోకస్ ఎవ్రీడే పెట్టి కొట్టేస్తే వాళ్ళు బళ్ళు నడుపుతారా? ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని గురించి, ఫైల్స్ పెండింగ్ని గురించి రోజుకొక స్టోరీ. టోటల్ మీడియా ఇన్ని వందల ఛానల్స్ ఉన్నాయి. స్టింగ్ ఆపరేషన్స్ మొదలు పెడితే పనులు గవర్నమెంట్కి అసలు పోతారా ఎవరైనా ఉద్యోగానికి? కాబట్టి ఎప్పుడైతే ఇది చేస్తారో లోకం వాళ్ళకి ఎదురొచ్చి వాళ్ళని కాటేస్తుంది. పాలిటీషియన్స్ కూడా అంతే, వాళ్ళకేం తెలియక కాదు. ఒక మాట నేను చెప్పి ఎదరికి వెళ్ళిపోతాను. వైట్ కార్డ్స్ మన రాష్ట్రంలో లేదా మన దేశం అందాం, రాష్ట్రం అంటే మళ్ళీ నన్ను విమర్శించవచ్చు, ఓవరాల్గా కంట్రీలో వైట్ కార్డ్ మీద వెళ్ళే రాయితీలు దేశ ఆర్థిక వ్యవస్థని అబద్ధంతో కూల్చేస్తున్నాయి. ఎకరాలు ఉన్నవాళ్ళు, భవనాలు ఉన్నవాళ్ళు, కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. దాన్ని చిత్తశుద్ధితో ఏరేసే వ్యక్తి కనుక గవర్నమెంట్లోకి వస్తే ఇండియా వెరీ సూన్ రిచెస్ట్ కంట్రీ అయిపోతుంది. దాన్ని ఆపరేట్ చేస్తారా ఎవరన్నా? చేయరు. ఎందుకంటే నన్ను గెలవనీయరు అని. అలాగే జరుగుతున్న ఈవిల్ ఇన్ సొసైటీ అంతా తెలిసే స్తబ్దుగా మౌనంగా కళ్ళు మూసుకొని ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం పాతుకుపోయినటువంటి ఈవిల్ని తొలగించడానికి 0.5% కాదు కదా, 0.1% కూడా చాలదు. అంత ఎంప్లాయ్మెంట్ కావాలి, అంత ఎంప్లాయ్మెంట్ రావాలి, వస్తే కానీ అవ్వదు. తెలుసునా? కాబట్టి నేను మనవి చేస్తున్నాను, వ్యవస్థను ప్రశ్నించడం మొదలు పెడితే వ్యవస్థలోని వ్యక్తులు పగబడతారు, ద్వేషిస్తారు, చంపేస్తారు. ఇది చరిత్రలో పరమ సత్యం. అందుకే ఎవరికాడికే భయం. ఎందుకు మనకెందుకు బ్రదర్, కామ్గా కూర్చుంటే. అందుకేగా ఇవాళ క్రైస్తవుడు ఎవడు మాట్లాడటల్లా. ఎవరో పాపం అక్కడక్కడ సోషల్ మీడియాలో ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు, కానీ కొందరు పెద్దలు ఏదో బాత్తో మాడుతున్నారు. అసలు ఎవడో మాడుతున్నాడా? బైబిల్ పంచనీయటం ఎప్పుడో ఆపేశారు. ఎవరు మాట్లాడుతున్నారు? సువార్త సభలకు పర్మిషన్లు అంటున్నారు, మైక్ పర్మిషన్లు అంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇతరులకు ఎవరికి ఏమీ ఉండవు అలాంటి సమస్యలు. ఎవరు మాట్లాడుతున్నారు? కాబట్టి అన్నింటా కూడాను అన్యాయం జరుగుతుంది. అయినా కూడా ఎవడ మాట్లాడు, ఎందుకంటే మాట్లాడితే నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్న భయం. యేసు ప్రభువు గురించిన ఈ చర్చ నడిచింది కనుక ఇప్పుడు ఈ మాటలు నేను వ్యక్తపరిచాను. ఇక్కడ చూడండి, బహిరంగమును అంగీకరింపగడు వాడెవడో బహిరంగముగా రావాలి, రహస్యంగా పనులు జరిగించకూడదు. కనుక యేసుక్రీస్తు ప్రభు ప్రజల్లో రివోల్ట్ తీసుకురావడానికి రాలా, ట్రాన్స్ఫర్మేషన్ తేటాకు వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశము ప్రజలలో మార్పు, ప్రజలకు రక్షణ తేటానికి వచ్చాడు. ఆయన ప్రభుత్వాలు మార్చడానికి రాలేదు, ఆయన ప్రజలను ఉద్ధరించడానికి రాలేదు, ప్రజలను పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవుడి యొక్క మిషనే ఇవాంజలిజం తప్ప నాట్ ఎస్టాబ్లిషింగ్ గవర్నమెంట్స్. నాట్ ఎట్ ఆల్. గుర్తుపెట్టుకోండి. మానవ ప్రభుత్వాలు అయిపోవాలా, క్రీస్తు ప్రభుత్వం రావాలంటే 1000 ఏళ్ల పాలన.
యాంటై క్రైస్ట్ వచ్చే వరకు క్రిస్టియన్కి వరల్డ్ గవర్నమెంట్లో పాలు పంపలేదు. కనుక నేను మనవి చేస్తున్నాను, మీ సమయం ఎప్పుడు సిద్ధంగా ఉంది, నా సమయం ఇంకా రాలేదన్నాను ప్రభు అని చెప్పి శిష్యులను చెప్తున్నాడు. ఈ పండగకు నేను ఇప్పుడు రాను కానీ మీరు వెళ్ళండి అని చెప్పాడు. చెప్పి గలిలయలో నిలిచిపోయాడు. గలిలయలోనే యేసు నిలిచిపోయాడు. యూదయలో పండుగ జరుగుతుంది. పండుగ యూదయలో యెరూషలేము ఉంది, యెరూషలేములో టెంపుల్ ఉంది, అక్కడ పండగ జరుగుద్ది. 10వ వచనం నుండి రేపటి వాక్య భాగంలో నేను చెబుతాను. ఆయన వెళ్ళనని చెప్పాడు, వాళ్ళతో రానని చెప్పాడు, బహిరంగంగా రాటాకి ఇష్టపడలా. కానీ యేసు రహస్యంగా వెళ్ళాడు. యేసు బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాడు. పండగలోనేమో పబ్లిక్గా తిరుగుతున్నాడేమో అని ఎత్తుకుతున్నారు యూదులు. జనసమూహాల్లో ఆయన గురించిన చర్చ జరుగుతోంది. కొందరు మంచోడని, కొందరు మోసపుచ్చేవాడని. కానీ పబ్లిక్గా ఎవడు మాట్లాడటలా. ఎందుకంటే భయం. యూదా మత నాయకులు రోమన్ గవర్నమెంట్తో కొల్యూట్ అయి ఉన్నారు. అందుకే వారంటే భయం. ఆ భయం చేత ఎవరు మాట్లాడలేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చినటువంటి బిడ్డలు హైదరాబాద్ వాస్తవ్యులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్ గారు, స్టేట్ బ్యాంక్ స్కేల్ 2 మేనేజర్. వీరి సత్యమణి జెస్సీ సౌమ్య గారు సహకారం ఇచ్చారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు అనుదినం కావాలి. అలాగే 6 ప్రోగ్రామ్స్ రోజు చేస్తున్నాను. 6ంటికి సహకారులు కావాలి. ప్రభువు చిత్తమైతే కీర్తనలు ఒక స్పెషల్ ప్రోగ్రాం చేయాలని ఆశ కూడా ఉంది. చాలా ఆశలు ఉన్నాయి. అవి ప్రభు సకాలంలో తీరుస్తారు నమ్ముతాను నేను. మీరు ముందుకు రండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రవీణ్ కుమార్ గారు, జెస్సీ సౌమ్య గారు ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. మీ కుమారునికి ఇచ్చిన జన్మదినమును బట్టి కృతజ్ఞతలు. ఈ సంవత్సరం బ్లెస్డ్ ఫ్రూట్స్ అందుకోవటానికి సహాయం చేయండి. మీ చేతులకు బిడ్డలను సమర్పిస్తున్నాము. అనేకులకు వీరు మాదిరిగా ఉన్నారు. వీరిని ఆశీర్వదించండి. వాక్యము విన్నాం. యేసు నాటి పరిస్థితులు ఇవాళ జరుగుతున్నాయి కనుక ప్రజలు వాక్యం ప్రకారం స్పందించు కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.